రికార్డింగ్. ఓకే ఫ్రెండ్స్, మరి ప్రతిరోజు చపాతీ పిండి కూడా చపాతీ స్వాధ్యాయంలో భాగంగా మనము మన కారుణ్య సమూహంలో ఎంతో అద్భుతంగా మరి ఎమోషనల్ ఫిట్నెస్ ఓషో గారు అందించినటువంటి అద్భుతమైన పాయింట్స్ ని తెలుసుకుంటున్నాము. ఈ రోజు మూడవ భాగంలోకి మూడవ రోజులోకి మనం ప్రవేశించాం మై డియర్ ఫ్రెండ్స్. మరి ముందుగా ప్రారంభించుకునే ముందుగా మనందరి గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, గురువులందరికీ, దివ్యాత్మ స్వరూపులకి, విశ్వానికి మన యొక్క ఆత్మ ప్రణామములు తెలియచేసుకుంటూ మరి మనందరిలోకి ఓషోని ఆహ్వానించుకుంటూ మరి ఆ అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక శాస్త్రవేత్త అందించినటువంటి ఆ జ్ఞానం మనలో నిలిచిపోవాలని, ఆ శక్తిని మనకి ప్రసాదించమని కోరుకుంటూ ప్రారంభించుకుందాం ఫ్రెండ్స్. మరి మన జీవితంలో మరి ఎలాగా ఎంత అద్భుతంగా జీవించాలి అని తెలియాలి అంటే మరి ఓషో అందించినటువంటి జ్ఞానం తప్పకుండా తెలుసుకోవాల్సిందే. మరి మరి నిన్నటి రోజున మనము ఎన్నో పాయింట్స్ తెలుసుకున్నాం. ముఖ్యంగా మనల్ని మనం ఎంతగా ప్రేమించుకోవాలి, మనం ప్రేమించుకోగలిగినప్పుడే మనము ఇతరులను ప్రేమించగలుగుతామని, అలాగే మనము చక్కగా ఉన్నప్పుడే మన ఇంట్లో వాళ్ళందరినీ కూడా మంచిగా ప్రేమించినప్పుడు, వాళ్ళు బాడీ వెకేట్ చేసినప్పుడు మనకి ఎలాంటి బాధ ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఉన్నప్పుడు మనం వాళ్ళతో చక్కగా వాళ్ళతో బిహేవ్ చేశాం కాబట్టి, మనం వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళని ఎంతో ఆనందంగా పంపించగలుగుతాము. కాబట్టి ప్రతి ఒక్కరితో కూడా మనము చక్కగా ప్రేమగా ఉండాలి అన్న విషయాలు తెలుసుకున్నాము. అలాగే బాధను కూడా మనము ఆహ్, మనకి అందరూ మరి హ్యాపీగా ఉండడం ఎలాగో తెలుసు మనకిష్టమైనవి వచ్చినప్పుడు. అలాగే బాధను కూడా మరి ఆ బాధను కూడా అనుభవించగలిగి మనం దాన్ని గనక ఎరుకతో ఒక సాక్షిలాగా చూడగలిగితే గనక మరి మన యొక్క ఆహ్, ఆ మూలాన్ని టచ్ చేసి ఒక చక్కటి ఆనందాన్ని పొందగలుగుతాము అని మరి ఒక అద్భుతమైన పాయింట్‌ని కూడా తెలుసుకున్నాము. మరి అలాగే ఆహ్ ఎప్పుడు కూడా భయపడకండి. భయపడకండి. ఎందుకంటే ఒక బాధలోనే, ఒక భయంలోనే దాని తర్వాత మనకి దానికి సంబంధించినటువంటి జ్ఞానము తప్పకుండా తెలుస్తుంది. కాబట్టి దేనికి కూడా భయపడకండి. ఒక నిప్పును ఒకసారి టచ్ చేస్తేనే ఇది కాలుతుంది అనేటువంటి జ్ఞానము మనకది టచ్ చేసినప్పుడే తెలుస్తుంది. అలాగే ఎక్కడైతే మరి సృజనాత్మకత ఉంటుందో అక్కడ హింస అనేది ఉండదు అని తెలుసుకున్నాము. ఆహ్, మరి ఎప్పుడూ గూడా హడావుడిగా కాకుండా అప్పుడప్పుడు కొంచెం విరామం గూడా తీసుకొని ప్రతీది కూడా అనుభూతి చెందడం తెలుసుకోండి. కింద మీద పడుకున్నప్పుడు అనుభూతి చెందండి. ఒక టీ తాగేటప్పుడు అనుభూతి చెందండి. ఒక పుస్తకం చదివేటప్పుడు కూడా చదివేటప్పుడు ఆ ఆనందాన్ని అనుభూతి చెందండి. హ్మ్. కాబట్టి మనసు ఎప్పుడూ గూడా పరిగెడుతూ ఉంటుంది. అనేక ఆలోచనలతో పరిగెడుతూ ఉంటుంది. అప్పుడు ఒక సాక్షిలాగా ఒక ఆలోచనకి, మరొక ఆలోచనకి వస్తున్నటువంటి ఆ యొక్క ఆ గ్యాప్‌ని గూడా మీరు గమనించగలిగితే గనక ఒక అద్భుతమైన క్షణాన్ని మీరు తెలుసుకోగలుగుతారు అని కూడా మనం తెలుసుకున్నాము. ఇలాగా మరి ఆహ్ ఎప్పుడు గూడా ఒక చక్కటి పాజిటివ్ యాటిట్యూడ్‌తో ఉండి ప్రతి దానిలో కూడా మంచిని ఎక్కడ మంచి దొరుకుతుందో ఎలాంటి పరిస్థితి వచ్చినా కూడా మరి అక్కడ ఎలాంటి అందులో మరి మనం మంచిని చూడగలగాలి అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకున్నాం మై డియర్ ఫ్రెండ్స్. మరి ఇంకా ఈరోజు మరికొన్ని అద్భుతమైన పాయింట్స్‌ని తెలుసుకుందాం. ఓషో గారు ఏమంటున్నారంటే, మరీ ఉదాసీనంగా ఉండకండి. ఒక పార్క్‌లోకి వెళ్లారు అంటే గనక ఆ పార్కులో మా ఒక ఒక ఆకుని టచ్ చేయండి. ఒక పువ్వుని ఒక పువ్వుతో మాట్లాడండి. మాట్లాడాలంటే మన మనుషుల్లాగా మనమేమి గట్టిగా మాట్లాడక్కర్లేదు. మీరు మీ మీ యొక్క ఆ లోపల నుంచి ఆ యొక్క ప్రేమతో మీరు దానితో ప్రయత్నిస్తున్నప్పుడు ఆటోమేటిక్‌గా అవన్నీ గూడా రిసీవ్ చేసుకుంటాయి. కాబట్టి మీరు ఒక మొక్కలతో మాట్లాడడం స్టార్ట్ చేయండి. మీరు ఎక్కడికెళ్ళినా సరే మీరు దాన్ని ఒక మొక్కల్ని గూడా మీరు రోజు గూడా దాంతో మాట్లాడుతున్నప్పుడు వాటి నుంచి మనకి గూడా ఒక చక్కటి శక్తి ప్రవాహం అనేది మనలో కలుగుతూ ఉంటుంది అని చెప్తున్నారు. దీనికి యాక్చువల్‌గా మన యొక్క సాంప్రదాయాల్లో కూడా చూడండి మనకి ఏదన్నా ఒక ప్రాబ్లమ్ వచ్చినప్పుడు
మరి ఒక రావి చెట్టుతో ఇన్ని 108 ప్రదక్షిణాలు చేయండి అని చెప్తూ ఉంటారు. ఎందుకు అంటే మరి ఆ రావి చెట్టు అది ఎక్కువ మరి శక్తిని ఒక చక్కటి ఆరాని కలిగి ఉంటుంది. సో, అందులోకి ఆ చుట్టూతూ మనము నడుస్తూ, నడుస్తూ మరి ఆ ప్రదక్షిణలు చేసినప్పుడు మనలో ఏదైతే శుద్ధం కావాలో అదంతా శుద్ధి అయ్యి, చక్కగా దాంతో ఒక చక్కటి ఆ ఆరాలో మనకి ఉండడం వల్ల మనకి అనేక ప్రాబ్లమ్స్ అన్నీ గూడా సాల్వ్ అయిపోతూ ఉంటాయి. సో, ఈ విధంగానే మన యొక్క పెద్దవాళ్ళందరూ కూడా మరి ఇలాంటి మన హిందూ సాంప్రదాయంలో ఇలాంటివి పెట్టడం అన్నీ జరిగింది. మరి అదే విధంగా ఇప్పుడు ఓషో గారు చెప్తున్నారు. మీరు చక్కగా ప్రతి ఒక్క చెట్టుతో మాట్లాడడం ద్వారా దానికి మీకు కూడా ఒక చక్కటి శక్తి ప్రవాహం జరుగుతుంది. మీ దగ్గర నుంచి దానికి వెళ్తుంది. అలాగే దాని నుంచి మీకు వస్తుంది. ఇవన్నీ గూడా మీరు అలా ఉండకుండా అన్నింటిని కూడా గమనించుకుంటూ చక్కగా ఒక చక్కటి అలా చేయగలిగితే గనక ఒక చక్కటి అనుభూతితో గనక ప్రతీదీ కూడా అనుభూతి చెందుతూ వెళ్తే గనక ఒక చక్కటి స్థితిని మీరు చేరుకుంటారు అని చెప్తున్నారు. కాబట్టి ఆ ప్రకృతిలో లీనమైపోండి అని చెప్తున్నారు. ఒక చెట్టు కింద కూర్చున్నప్పుడు ఆ చెట్టు వేరు, మీరు వేరు కాదు ఇక. అలాగా ఫీల్ అవ్వాలన్నమాట. ఏకత్వం అంటారు కదా! ఇక చెట్టు వేరు కాదు, మనము వేరు కాదు. నువ్వు నేను ఒకటే అన్నటువంటి ఆ భావంతో మీరు కూర్చోండి. అప్పుడు ఎంతటి అద్భుతం ఒక చక్కటి తాదాత్మ్యత మీరు పొందుతారు. చూడండి మనకి ఎన్నో సార్లు అజ్ఞానం మై డియర్ ఫ్రెండ్స్. మనం ఎన్నో సార్లు చెట్ల దగ్గరికెళ్తాము. ఎన్నో సార్లు పొలాల్లో తిరుగుతూ ఉంటాము. అప్పుడప్పుడు కొండల దగ్గరికెళ్తూ ఉంటాము. కానీ చెట్టుతో ఇలా మాట్లాడొచ్చు, పువ్వులతో ఇలా మాట్లాడొచ్చు. తెలిసినా కూడా ఇక్కడ మళ్ళా ఆ చెట్టు నువ్వు వేరు కాదు. ఆ చెట్టు నువ్వు ఒకటే అనేటువంటి భావన కలిగి ఉండాలి అనేటువంటి జ్ఞానం అద్భుతమైనది మై డియర్ ఫ్రెండ్స్. ఎప్పుడైతే మన యొక్క భావనలలోనే అనేక అద్భుతమైనటువంటి శక్తి అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. ఉదాహరణకి చూడండి ఆహ్, ఒక 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 సిగ్గుపడుతున్నటువంటి అమ్మాయిలో ఆ భావంలోనే ఆ బుగ్గలన్నీ గూడా ఎర్ర పడిపోతూ ఉంటాయి. అలాగే ఒక కోపమొచ్చిందంటే గనక మనిషి ఊగిపోతూ ఉంటాడు. ఆ యొక్క భావాలకి కూడా ఆహ్, అంత ఎనర్జీ ఉంటుంది. సో, మనం ఎప్పుడైతే మరి ఆ చెట్టు దగ్గరికి వాటి దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు నేను ఒకటే అని అనున్నప్పుడు కూడా ఒక చక్కటి ఒక అందులో లీనత్వం అయిపోగలిగినప్పుడు మీ మధ్య ఒక చక్కటి తాదాత్మ్యత అనేది అద్భుతంగా జరుగుతుంది. మీరు ప్రయత్నించండి. అలాగా వెళ్ళిపోకండి. జీవితం ఎంతో అద్భుతమైనది. ప్రతి చోట గూడా దాన్ని అనుభవించండి అని మరి ఓషో గారు ఎంత అద్భుతంగా చెప్తున్నారు చూడండి. మరి అలాగా మీ యొక్క దేహం గూడా ఎంతో సుసంపన్నమవుతుంది. అలాగే మీరు ఆ విధంగా చేసినందుకు ఆ చెట్టు గూడా ఎంతో అద్భుతంగా మరి సుసంపన్నమవుతుంది అని చెప్తున్నారు. మనమే కాదు ఆ చెట్టుని స్పర్శించి దాంతో అలా కమ్యూనికేట్ చేయడం మూలాన మనమే కాదట. ఆ చెట్టు గూడా అబ్బా! అని ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుందట. కాబట్టి ఆహ్, ఇది చాలా చాలా మనము ఎక్కడికన్నా ఈసారి చెట్టు గాని, మొక్కలకి నీళ్లు పోసేటప్పుడు గాని నెమ్మది నెమ్మదిగా దాంతో మనమేమి గట్టిగా మాట్లాడక్కర్లేదు. గట్టిగా మాట్లాడితే అసలు ఈ గురించి ఏమి తెలియని వాళ్ళు ఏంటి ఈ అమ్మాయికి పిచ్చెక్కిందా అనుకుంటారు. కాదు మై డియర్ ఫ్రెండ్స్ ఏమి బయటికి మాట్లాడక్కర్లా. మన లోపల నుంచి మనం అనుకుంటే చాలు దానికి అన్నీ అర్థమైపోతూ ఉంటాయి. అలా అన్నమాట. అలాగే ఆహ్ ఈ ఈ యొక్క ప్రశాంతత, ఈ యొక్క ప్రసన్నత అనేది కూడా మనము అది ఈ 2 ఈ ప్రశాంతత, ఈ ప్రసన్నత అనేది ఈ 2 కూడా బాహ్యం నుంచి వచ్చేయి కాదు. ఈ 2 కూడా బాహ్యం నుంచి వచ్చేయి కాదు. ఇవి ఎప్పుడైతే మనము ప్రతీదీ గూడా సాక్షితత్వంతో మనము గనక గమనించగలిగినప్పుడు హఠాత్తుగా మనలో ఒక చక్కటి ప్రశాంతత ఏర్పడుతుంది. హఠాత్తుగా మనలో ఒక చక్కటి ఆ యొక్క ప్రసన్నత అనేది కురుస్తుంది అని చెప్తున్నారు. కాబట్టి మనల్ని మరి ఓషో గారు ఏం చెప్తున్నారంటే మరి సాక్షి తత్వం అని ఒక ఓషో పుస్తకంలో గూడా ఉంది. అందులో గూడా మరి ఓషో గారు ఎప్పుడు కూడా ప్రతీదీ గమనించడం నేర్చుకోవాలి. ప్రతీదీ కూడా ఒక సాక్షిభూతంలాగా చూడడం నేర్చుకోవాలి అని చెప్తున్నారు. అలాగా మనం ఉండగలిగినప్పుడు ఒకానొక టైంలో ఒక అద్భుతమైనటువంటి ప్రశాంతత, ఒక అద్భుతమైనటువంటి ఆ యొక్క ప్రసన్నత అనేది మనలో వస్తుంది అని చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారంటే మరి ప్రతి క్షణము గూడా ఎంతో మనము ఏ క్షణము ఆ క్షణంలో జీవించడం నేర్చుకోవాలి అని చెప్తున్నారు. ఏ క్షణము ఆ క్షణంలో జీవించడం మూలాన మరి అక్కడ ఎప్పుడైతే మనము
ఆ క్షణంలో గనక అప్పటికక్కడ ఉండగలిగితే ప్రతి దానిలో కూడా ఒక స్పష్టత అనేది వస్తుంది అని చెప్తున్నారు. కాబట్టి ఆహ్, అలా గనక మనకి ఉండగలిగితే గనక ఆ క్షణము ఒక అద్భుతమైనటువంటి ప్రాముఖ్యతని పొందుతుంది అని చెప్తున్నారు. ఇక్కడ ఇక్కడ ఇంకా అద్భుతమైన పాయింట్స్. ఆహ్, ఒక్కసారి గనక మనం ప్రతి క్షణాన్ని గూడా ఒక అద్భుతమైన క్షణంగా మలుచుకోగలిగితే గనక, ఆ వచ్చే క్షణము కూడా అది ఆటోమేటిక్‌గా ఒక బహు చక్కగా మరి అది తయారవుతుంది అని చెప్తున్నారు. కాబట్టి ఆహ్, అసలు మరో క్షణం గురించి గూడా ఆలోచించొద్దు అంటున్నారు. ఆ క్షణమే ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. మీరు ఆ క్షణంలో ఏం చేస్తున్నారు అని అదే చెప్తున్నారు. ఇలాగా ఉండడం మూలాన ఎప్పుడైతే మనం ఆ క్షణంలో ఉండడం జీవించగలుగుతామో, అప్పుడు ముఖ్యంగా మనకి 2 పాయింట్స్ మనకి 2 విషయాలు మనకి జరుగుతాయి మన జీవితంలో అని చెప్తున్నారు. అవి ఏమిటి అంటే గనక, ఒకటి ఏంటంటే ఎప్పుడు గూడా ఏ ఒక్క పని గూడా వాయిదాలు వేయకుండా చక్కగా మనము ఆ పని అప్పటికప్పుడు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. ఇది మొట్టమొదటి పాయింట్. ఓకే ఫ్రెండ్స్. మనము ఆ క్షణాన్ని ప్రతి క్షణంలో గనక మనం ఉండగలిగితే గనక, మనము ఏ పని గూడా వాయిదా లేకుండా చక్కగా ఆటంకం లేకుండా మరి అన్నీ గూడా కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. రెండవది ఏంటి అంటే, మనం ఈ విధంగా గనక మరి ప్రతి క్షణంలో ఆ క్షణంలో ఉండగలిగితే గనక, ప్రతి క్షణము ఒక చక్కటి వర్తమానంలో ఉండగలగడం ద్వారా, రెండో అద్భుతమైన విషయం ఏంటంటే, మన యొక్క భవిష్యత్తు గూడా మరి అద్భుతంగా వర్తమానం ద్వారానే మొత్తం గూడా క్రియేట్ చేసుకున్న వాళ్ళం అవుతాం గాబట్టి, అద్భుతంగా ఉంటుంది మీ జీవితం అని ఈ 2 పాయింట్స్ మనకి ఓషో గారు చెప్తున్నారు. మనందరికీ తెలుసు మనము గతంలో చాలా మన యొక్క స్వాధ్యాయాల్లో ఎన్నో సార్లు తెలుసుకున్నాం. గతం గురించి ఆలోచించకండి, భవిష్యత్తు గురించి భయపడకండి, ఎప్పుడు వర్తమానంలోనే ఉండండని మనం ఎన్నో సార్లు ప్రతిరోజు చెప్పుకుంటూనే ఉన్నాం. అయితే ఈ రెండిటి మూలాన ఏమవుతుంది మనకి ఒకటి ఏంటంటే మన పనులు ఎప్పటికప్పుడు చక్కగా ఆగకుండా అయిపోతాయి. రెండోది ఏంటంటే మన యొక్క భవిష్యత్తు అనేది ఒక అద్భుతమైనటువంటి ఆహ్, ఇదిగా మనం క్రియేట్ గలిగిన వాళ్ళము అవుతామనమాట. సో, అందువల్ల ఇంకా ఎలా చెప్తున్నారంటే మనము ఎలా ఉండాలి అంటేనట ఒక దిక్సూచి వలె ఉండాలి అంటున్నారు. దిక్సూచి అంటే తెలుసు కదా! ఆ దిక్సూచి మామూలుగా ఇలా ఉంటుంది. తెలుసు కదా! అది గాలి ఎటొస్తే అటు వెళ్ళిపోతూ ఉంటుంది. మనకి తూర్పు వైపుకు గాలొస్తుంటే అటు తిరుగుతుంది. ఎడమ వైపుకు గాలొస్తే అటు తిరుగుతూ ఉంటుంది. సో, గాలి ఎటు వీస్తే గనక అటు వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగా మనము ఏ క్షణమైనా సరే, ఆ టైంకి అది ఎలాగా ఎటు అయినా సరే వెళ్ళడానికి మనం రెడీగా ఉండాలన్నమాట. పూర్తి సంసిద్ధంగా ఉండాలి అని చెప్తున్నారు. కాబట్టి మనం పూర్తి ఎప్పుడు గూడా ఒక చక్కటి ఆ సంసిద్ధత అనేది మనం ఎప్పుడు గూడా ఆహ్, ఆ వర్తమానంలో ఉంటూ ఎటు, ఎటు అంటే గనక అటు మనం మౌల్డ్ అయ్యేటట్లు ఆ విధంగా మనం ఉండాలి. ఒక దిక్సూచిలాగా మనల్ని మనము ప్రిపేర్ చేసుకోవాలి అని చెప్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్. ఇంకా మరి ఇంకా మరి ఓషో అంటేనే మరి ఆహ్, అన్నీ గూడా భయం లేకుండా నిర్భయంగా చెప్పేటువంటి ఒకానొక అద్భుతమైన మరి ఆధ్యాత్మిక శాస్త్రవేత్త ఆయన. మరి ఆయన ఏమని చెప్తున్నారంటే ఆహ్, ఈ యొక్క ప్రజాస్వామ్యము అనేది మనం ప్రజాస్వామ్యము అని ఉంటూ ఉంటాం గదా! ఇవన్నీ గూడా ఎలాగా వచ్చింది అని చెప్తున్నారంటే, మన యొక్క పొలిటీషియన్స్, మన యొక్క నాయకులు వాళ్ళందరూ గూడా వేరే దేశాలకు వెళ్లి అక్కడ తీసుకొచ్చి ఇక్కడ ప్రజాస్వామ్యము అని పెట్టారు. కానీ ఇక్కడ ఆకలి వేస్తూ ఆహ్, ఆకలికి ఉండడానికి డబ్బులు లేక మలమలా మాడుతూ ఉంటే ఇవన్నీ ఏమి గుర్తుంటాయి? వాళ్ళు ఒక హింసాత్ములుగా, ఒక రౌడీలుగా తయారవుతూ ఉంటారు. సో, ఎప్పుడైనా ఏం చెప్తున్నారంటే ఎవరు ఏదో చెప్ చెప్పారని వాళ్ళది తీసుకొచ్చి మనకి ఇక్కడ పెట్టకండి. మీరు ఇంప్లిమెంట్ చేయకండి. మీకు ఏది అవసరమో మీరు తీసుకోండి అని చెప్తున్నారు. మనం ఏంటి మనకి ఒకళ్ళు సపోజు ఆహ్, ఇది జనరల్‌గా జరిగేటువంటి మిస్టేక్స్ మనం చేస్తూ ఉంటాం. ఉదాహరణకి ఆహ్ ఎవరో ఏదో ఒకటి కొన్ని రోజులేమో ఆ నూనె తాగేసి ఏంటి భోజనం ఏమి చేయకుండా ఓన్లీ కొబ్బరి నూనె తాగుతూ ఉండాలని చెప్పేసి ఒకాయన చెప్పారని చెప్పేసి కొన్ని రోజులు అందరూ గూడా అదే ట్రెండ్ ఫాలో అయిపోయారు.
కొన్ని రోజులేమో మన వంతెన సత్యనారాయణ రాజు గారు చెప్పినట్లుగా మరి ఓన్లీ ఆకుకూరలు ఆయన అందరూ చెప్పేవి మంచి మంచివే అని కొన్ని రోజులు అవి ఫాలో అయిపోయారు. తర్వాత కొన్ని రోజులేమో మరి మిల్లెట్స్ అని చెప్పగానే అందరూ పొలోమని అది ఫాలో అయిపోతున్నారు. ఇక్కడ ఓషో ఏం చెప్తున్నారంటే ఎవరో ఏదో చెప్పారని కాదు. మీకు మీ తత్వానికి మీకు ఏది సూట్ అవుతుందో, అది మీరు దాని విధంగా మీరు అది ఫాలో అవ్వాలి. అది ఒక ఆహార విషయమనే కాదు. ఏదైనా సరే మన జీవితంలో ఎవరో ఏదో ఫాలో అయిపోతున్నారని అది వాళ్ళకి అనుగుణంగా వాళ్ళు ఫాలో అవుతారు. వాళ్ళది తీసుకొచ్చి మనం ఇక్కడగా ఇంప్లిమెంట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. మీకు ఏది సూట్ అవుతుందో ఏదైనా సరే అది ఆహారం కానివ్వండి, అలవాట్లు కానివ్వండి, వాటెవర్ ఇట్ మే బి ఏదైనా సరే కూడా మీకు ఏది సూట్ అవుతుందో మీరు అది మీకు అనుగుణంగా మీరు మలుచుకోండి అని అంతేగాని వాళ్ళేదో ఇలా చేశారు, వీళ్ళేదో ఇలా చేశారు అనేది కాదు. మీకు అనుగుణంగా మీరు మలుచుకోండి అని ఒక అద్భుతమైన పాయింట్. జనరల్‌గా మనం ఇది ట్రెండ్ ఫాలో అయిపోతూ ఉంటాం. ఒక ఒక సపోజ్ ఒక హీరోయిన్ ఇలా ఉంది అంటే గనక, ఆ హీరోయిన్‌కి ఆ హెయిర్ స్టైల్ సెట్ అవుతుంది. సో, దట్ ఈస్ కరెక్ట్ టు హర్. కానీ మనకి మన మన యొక్క ఫేస్‌కి, మన యొక్క పరిస్థితులకి మనకేది సూట్ అవుతుంది అనేది మనం చూసుకొని మనం ఫాలో అవ్వాలి. అదే విధంగా ఏదైనా మై డియర్ ఫ్రెండ్స్ ఇదైతే మనకి సినిమాలంటే మనం బాగా టక్కుమని అందుకుంటాం కాబట్టి ఈ ఎగ్జాంపుల్ అందరికి తెలుస్తుంది కదా! సో, అలాగా మనము ఏదో చూసి కాదు మనకి ఏది కావాలో అది చూసుకొని మీరు ఇంప్లిమెంట్ చేసుకోండి అని ఎంత అద్భుతమైనటువంటి మరి సత్యవాక్కులు మై డియర్ ఫ్రెండ్స్ ఇవి. మరి అలాగే ఇంకా ఏం చెప్తున్నారంటే డబ్బుల గురించి మై డియర్ ఫ్రెండ్స్. డబ్బు అనేది ఒకానొక అద్భుతమైన శక్తి. అందులో ఏం సందేహమే లేదు. ఆ యొక్క డబ్బుని మరి దాన్ని సర్వమానవాళికి సేవ చేసేటువంటి ఒక మనకి ఉన్నప్పుడు సర్వమానవాళికి సేవ చేసి, పనికొచ్చే పనులు చేసి, దాన్ని మనం వినియోగించడానికి ఒక అద్భుతంగా మనం ఈ డబ్బుని వినియోగించుకోవచ్చు. కానీ మనము ఏం చేస్తున్నామంటే, ఎంత డబ్బు సంపాదించినా కూడా అక్కడితో ఆగడం లేదు. ఒక ఆహ్, ఒక లక్షాధికారి ఒక కోట్లాధికారి అవ్వాలి అనుకుంటాడు. ఒక కోట్లాధికారి ఇంకా ఇంకా పెరగాలనే అనుకుంటున్నాడు. కానీ, ఆ ఉన్నంత డబ్బులో మనం అసలు ఏం చేయగలుగుతాము? ఆ డబ్బు దాని వల్ల అసలు ఎంతో హెల్ప్ అవుతుంది. మన యొక్క మనము గనక దాన్ని సరిగ్గా వినియోగించుకుంటే, ఆ డబ్బు ఎంతో ఎంతో మనకి కలుగుతుంది. ఆహ్, కానీ మనము దాన్ని సరిగ్గా వినియోగించుకోవట్లేదని చెప్తున్నారు. ఒక మానవుల యొక్క శ్రేయస్సుకి ఉపయోగించుకోవాలి. దానివల్ల మీరు గనక ఈ డబ్బుని ఉన్నప్పుడు సరియైన విధంగా మీరు ఉపయోగించుకోగలిగితే గనక, దానివల్ల మీకు అందరిలోనూ చక్కగా మీరు గౌరవం వస్తుంది. ప్రేమ వస్తుంది. సరియైన సమయంలో మీరు ఆహ్, ఎవరికైనా డబ్బు చాలా చాలా సిట్యుయేషన్స్ ఉంటాయి మై డియర్ ఫ్రెండ్స్. హాస్పిటల్‌లో అడ్మిట్ అవుతే డబ్బులు లేవని బాధపడుతూ ఉంటారు. లేకపోతే సడెన్‌గా ఎగ్జామ్ ఫీజ్‌కి పాపం డబ్బులు లేవని చెప్పేసి మీ వాచ్‌మెన్ పిల్లలో ఎవరో బాధపడుతూ ఉంటారు. అలాంటప్పుడు మీరు ఇచ్చినట్లయితే ఆ ఇచ్చిన కొంత డబ్బు అన్నది అని కాదు. మీరు ఎలాంటి భావంతో ఇస్తున్నారు, అది వారికి ఎంతగా ఉపయోగపడిందనేది చాలా చాలా ఇంపార్టెంట్. అలా గనక మీరు సరియైన సమయంలో మీరు గనక సహాయం చేయగలిగితే, వారు వారికి మీ పట్ల ఎంత గౌరవం పెరుగుతుంది, ఎంత ప్రేమ పెరుగుతుంది. ఆ విధంగా మీ యొక్క డబ్బుని మీరు వినియోగించుకోండి. అంతేగాని ఇంకా ఎంత వచ్చినా కూడా ఇంకా నాకు సరిపోవట్లేదు అని మీరు ఆ యొక్క మీ యొక్క జీవితాన్ని డబ్బు మార్గంలో పడి నీచం చేసుకోకండి అని చెప్తున్నారు. చూసారా? మరి మనం ఎంతమంది మరి మనం డబ్బులు సరిగ్గా వినియోగించుకోవాలి. మరి ఎక్కడ మనం మిస్టేక్ చేస్తున్నాము అనేది ఈ మాటలు విన్నప్పుడు మనకి అర్థమవుతూ ఉంటాయి మై డియర్ ఫ్రెండ్స్. మరి ఇంకా, ఇంకా చాలా మంది ఏవో కొన్ని సినిమాల్లో చూస్తూ ఉంటాం. నేను ఒక 100,00,00,000 దొంగతనం చేస్తాను. ఆ 100,00,00,000 గనక నాకు నువ్వు సహాయం చేస్తే గనక నీకొక 1,00,00,000 నీకు దక్షిణలో దా డ హుండీలో ఏసేస్తాను అని కోరుకుంటూ ఉంటారు. అంటే భగవంతుడికి లంచం అన్నమాట. నువ్వు గనక నాకిది చేసావంటే గనక నాకు ఈ పనైతే గనక నీకు ఇచ్చేస్తాను. ఆ! సో, ఇలాగా మనము ఈ ఈ ఈ దాన ధర్మాలు ఇవి గూడా ఏంటంటే అక్కడ గూడా మన స్వార్థమే. నువ్విది చెయ్యి, నాకిది చెయ్యి. ఇలాగా మరి చేస్తున్నారు. అది అది అసలు ఎంత ఎలాంటి భావంతో చేస్తున్నారు. కాబట్టి మీ యొక్క
విధానం మార్చుకోండి అని చెప్తున్నారు. కాబట్టి మీ యొక్క డబ్బు చాలా విలువైంది. అది ఆహ్, ఇంకా ఆ డబ్బు ఎంత ఉన్నా కూడా ఇంకా సరిపోదు. నాకింకా ఫ్యూచర్‌లో ఇంకా ఏదో సరిపోదు అని ఇంకా భయం పట్టుకుని ఇంకా ఆ డబ్బు సంపాదించడంలో కొన్ని నేరాలు, ఘోరాలు కూడా చేసేస్తూ ఉంటారు. అది ఎంతటి క్రూరమైనటువంటి విషయమో అసలు జంతువులతో, క్రూర మృగాలతో కూడా ఇలాంటి సిట్యుయేషన్‌లో మనుషుల్ని మనం అసలు పోల్చలేము అని చెప్తున్నారు. ఆ! డబ్బు కోసం అని చెప్పేసి హత్యలు చేసేయడం, డబ్బుల కోసం అని చెప్పేసి ఏది పడితే అది నీచానికి దిగజార్చిపోవడము అనేది ఎంత ఈ డబ్బు కోసం ఇలాగా అర్థిస్తూ ఎంత నీచమైనటువంటి జీవితానికి పాల్పడుతున్నారు. మేలుకోండి అని మరి ఓషో గారు మనల్నందరినీ గూడా హెచ్చరిస్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైతే ఇలాంటి పనులతో మీరు డబ్బు సంపాదించడం ద్వారా మీకు ఏ మాత్రము గూడా ప్రశాంతత అనేది ఉండదు. అసలు మీకు నిద్ర పట్టదు. అలాంటప్పుడు మీరు ఆ డబ్బు సంపాదించి ఏం లాభం చెప్పండి? ఎందుకు అలాంటి పనులు చేస్తున్నారు అని దానివల్ల మీరు ఆ పనులు మరలా గుర్తుకొచ్చి మీరు ఎంతో బాధపడుతూ ఉంటారు. కాబట్టి ఎప్పుడు గూడా అలాంటి పనులు డబ్బు గురించి అంత నీచంగా దిగజారకండి అని చెప్తున్నారు. మరి ఇంకా ఓషో ఎప్పుడూ చెప్తూ ఉంటారు. మరి తత్వవేత్తల గురించి చెప్తూ మరి తత్వవేత్తలు ఏమాత్రము అనుభవ జ్ఞానం లేకుండా మరి ప్రమాణపూర్వకంగా ఏమీ తెలియకుండా మాట్లాడుతూ ఉంటారు. కానీ మీరు అవి కాదు మీరు అందులో దూకండి అని చెప్తున్నారు. ఏదైనా సరే ఒకటి తెలుసుకోవాలి అంటే గనక అందులో మీరు వెంటనే ఇమ్మీడియేట్‌గా స్టార్ట్ చేయండి. మీరు ఎన్ని విన్నా కూడా దానివల్ల మీకు తెలిసింది అంటూ ఏమీ లేదు. ఇంకా అలా వింటూనే ఉంటారు గానీ మనం ఎప్పుడు ప్రయత్నం చేయకపోతే ఇవన్నీ కూడా జీరోతో సమానం అని చెప్తున్నారు. కాబట్టి ఆహ్, ఆహ్, ఎప్పుడు గూడా మీరు ఎంతసేపు ఇది మహానుభావులందరూ గూడా చెప్పేదిదే. మనం ఎంత విన్నా కూడా అందులో మనం ఒక్కటి కూడా ప్రయత్నించకుండా ఏమి చేయకపోతే అదంతా కూడా జీరోతో సమానం అని చెప్తున్నారు. అలాగే ఇంకా మరి స్త్రీలు, పురుషులు, స్త్రీలు, పురుషులు. స్త్రీలు జనరల్‌గా గమనిస్తే గనక అంటే అందరూ అని గాదు. జనరల్‌గా యావరేజ్ అన్నమాట. ఆహ్, చాలా కఠినంగా పురుషులు అంటే గనక మరి కఠినంగా ఉంటారు. అలాగే స్త్రీ అంటే గనక సున్నితమైన గుణాలతో ఇలాగా కొంతమందికి కొన్ని క్వాలిటీస్ ఒక ఆడవారికి కొన్ని క్వాలిటీస్ అలాగే మగవాళ్ళకి కొన్ని క్వాలిటీస్ అంటూ స్వతహాగా బై బార్న్ మనకి అందరికీ గూడా కొన్ని కొన్ని ఆ క్వాలిటీస్ అనేవి ఉంటాయన్నమాట. సో, ఇవి మనము ప్రతి ఇద్దరి దగ్గర ఒక స్త్రీ ఎలాగ స్ట్రాంగ్‌గా ఉండాలి అనేది ఒక పురుషుడి దగ్గర నేర్చుకోవాలి. అలాగే ఒక పురుషుడు ఎంత సున్నితంగా ఉండాలి, ఎంత హృదయంతో స్పందించాలి అనే విషయాలు మరి ఒక పురుషుడు ఒక స్త్రీ దగ్గర మనం ఎప్పుడు గూడా నేర్చుకుంటూ ఉండాలి. సో, మనము ఎప్పుడు గూడా ఇద్దరు గూడా ఎవరిది వాళ్ళే ఒక గొప్పమైనటువంటి, సంపూర్ణమైనటువంటి 2 తత్వాలను ఇద్దరు గూడా కలిగి ఉంటారు. ఇద్దరు గూడా మరి స్త్రీ ఏమో ఇలా నేర్చుకోకుండా మరీ సున్నితంగా ఉండి వేరొకరి దగ్గర బానిసలుగా కూడా ఉండకూడదనమాట. అలాగే పురుషులు కూడా మరీ కఠినంగా ఉంటూ, మరీ దారుణంగా కూడా మరి ఉండకూడదు. సో, ఇద్దరు కూడా ఆ సున్నితత్వం అనేది స్త్రీల దగ్గర నుంచి మగవాళ్ళు నేర్చుకోవాలి. అలాగే మగవాళ్ళ దగ్గర నుంచి ఎంత స్ట్రాంగ్‌గా మనం ఎలాంటి పరిస్థితులొచ్చినా తట్టుకొని ఎలాగ ధైర్యంగా పోరాడాలి అనేటువంటి తత్వాలు ఇద్దరి దగ్గర నుంచి ఒకరినొకరి నుంచి మరి ఎప్పుడు గూడా నేర్చుకుంటూ ఉండాలి అని చెప్తున్నారు. మరి ఈ యొక్క ఆహ్, దీని గురించి మనకి ఈవెన్ టార్కోమ్ సెరాయిడారియన్ గారు గూడా మరి ఒకానొక ఎదిగిన ఆత్మ మరి రెండిటిని గూడా ఒక మైండ్‌ని, ఒక హృదయాన్ని గూడా బ్యాలెన్స్‌డ్‌గా ఉంటూ ఉండాలి అని చెప్తూ ఉంటారు. సో, పూర్తిగా హృదయంతోనే మనము వెళ్తే గనక అక్కడ మనల్ని మరీ ఇదిగా చూస్తూ ఉంటారు. అలా అని చెప్పేసేసి పూర్తిగా మైండ్‌తోనే పెట్టి హృదయంతో లేకపోతే గనక మనం అలా కాకుండా రెండింటిని గూడా ఒకానొక జ్ఞాని ఎప్పుడు గూడా రెండింటిని గూడా ఒక హృదయాన్ని, మన యొక్క మైండ్‌ని రెండింటిని గూడా బ్యాలెన్స్‌డ్‌గా వెళ్ళాలి.
అన్న విషయాన్ని మరి ఇక్కడ ఓషో గారు కూడా మరి అదే సేమ్ పాయింట్‌ని మనకి అలర్ట్ చేస్తుందన్నమాట. మనము ప్రతి ఒక్కరి తత్వం నుంచి అందరి దగ్గర నుంచి అంటే స్త్రీలు, పురుషులు ఇద్దరు కూడా ఎవరు ఎక్కువ అని చెప్పట్లేదు. ఎవరు తక్కువ అని చెప్పట్ల. ఇద్దరికి కూడా వారికంటూ వాళ్ళకంటూ కొన్ని ఉంటాయి. మనం అందరం కూడా అందరి దగ్గర నుంచి అన్ని నేర్చుకుంటూ ఉండాలి అని చెప్తున్నారు. అలాగే జీవితం, జీవితం అని ఎక్కువగా అతిగా ఆశించేయకండి. అన్నీ కావాలి, అన్నీ మరి అలా ఉంటే గనక మనకి ఎప్పుడు గూడా తృప్తి అనేది ఉండదు అని చెప్తున్నారు. మరీ ఎక్కువ ఆశించకండి జీవితం. మరి ఈ జీవితం అనేది అశాశ్వతమైనది. ఆహ్, మరీ ఎక్కువ కావాలని చెప్పేసి అవి కావాలి, ఇవి కావాలని ఆరులు చాస్తూ ఉంటారు. అలా చేయకండి. ఇలాగా మరి ఎక్కువ కోరికలయిపోతే గనక ఆహ్, ఇక వాళ్ళకక్కడ ఏమి ఇంక మనశ్శాంతి అనేది ఉండదు. ఇంక కోరికలు ఎక్కువైపోతే గనక అది చిన్నదా, పెద్దదా అని గాదు. ఇంకెప్పుడు గూడా నిరంతరం అవి కావాలి, ఇవి కావాలి అని అడిగే వాళ్ళకి ఎప్పుడు గూడా అక్కడ ప్రశాంతత అనేది ఉండదు. ఎందుకంటే వాళ్ళకెప్పుడు అడిగే వాళ్ళకెప్పుడు గూడా ఇవ్వడం తెలీదు అని జెప్తున్నారు. ఇవ్వడం తెలీదు అని చెప్తున్నారు. కనీసం ఒక కృతజ్ఞత కూడా చెప్పడం తెలీదు. కనీసం మరి ఏదన్నా ఒక చిన్న విషయం వచ్చినంటే కోపంతో, ఆవేశంతో మరి ఊగిపోతూ ఉంటారు. వారికి అది 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 జీవితం అది ఆ విధంగా వారు ఎంతో నాశనం చేసుకుంటూ ఉంటారు. కాబట్టి నిరంతరం ఎప్పుడు ఏదో లేని దాని గురించి ఎప్పుడూ గూడా పరిగెత్తకుండా ఉన్న దానితో మనం ఎంత తృప్తిగా, ఎంత ఆనందంగా ఉన్నాము. ఉన్న దాంట్లో మనము సహాయం చేయగలుగుతున్నాము అనేటువంటి భావంతో ఉండండి ఎప్పుడు గూడా అని చెప్తున్నారు. అది ఎందుకంటే ఇలాగా ఎక్కువ కోరికలుంటే ఇంక జీవితం అంటే భయమేస్తుంది అని గూడా చెప్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. మరి ఇవన్నీ గూడా కోరికలు ఎక్కువైపోతే ఇంక తీరవు అంటే, అవన్నీ ఎక్కడికి దారి తీస్తాయంటే, ఈ కోరికలు తీరినప్పుడు ఆత్మహత్య ఇంక నాకు ఎందుకు వృధా, ఈ జీవితమే వృధా అనుకుని ఆత్మహత్యకు కూడా పాల్పడిపోవడం అనేది గూడా జరుగుతూ ఉంటుంది. సో, ఈ మరీ ఎక్కువ కోరికలతో ఊగకండి అని చెప్తున్నారు. ఇంకా కేవలము ఒక జంతువు గానివ్వండి, ఒక మనిషి గానివ్వండి, ఒక జంతువు గానివ్వండి, ఒక చెట్టు గానివ్వండి, ఎప్పుడు గూడా అవి ఏమి ఎప్పుడు ఆత్మహత్యలు చేసుకోవు. ఒక మనిషి మాత్రమే ఆత్మహత్య చేసుకుంటూ ఉంటాడు. మరీ ఎక్కువ కోరికలు పెట్టుకోకండి అని జీవితాన్ని దాన్ని సార్థకంగా మలుచుకోండి. ఇక్కడ ఇంకా ఏమని చెప్తున్నారంటే, జీవితము ఎలా ఉంటుందంటే మరి వంకర టింకరగానే ఉంటుంది. ఎప్పుడు అంత సవ్యంగా ఏముండదు. జీవితం అంటే డెఫినిట్‌గా ప్రతి ఒక్కళ్ళకి కూడా వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళకి అంటూ ఎప్పుడు గూడా కొన్ని ఛాలెంజెస్ అనేవి వస్తూనే ఉంటాయి. సో, ఆహ్, సో వాటన్నింటిని గూడా యాక్సెప్ట్ చేసేయండి ఫస్ట్ మీరు. హ్మ్. జీవితము ఎంతో అమూల్యమైనది అని చెప్తున్నారు. ఇంకా ఏమని చెప్తున్నారంటే ఎవరికైతే ప్రతిరోజు గూడా ఎక్కువ తప్పులు చేస్తూ ఉంటారో, వాళ్ళే ఎక్కువ నేర్చుకుంటూ ఉంటారని చెప్తున్నారు. మనము తప్పు చేసామంటే, ఓహ్! అబ్బా! ఈరోజు ఇది తప్పయిపోయింది. ఈ పాయింట్ అసలు ఎంత అద్భుతంగా ఉందో అవునా? తప్పులు చేసినప్పుడు ఇంకా అబ్బా! తప్పు చేశాము అనేటువంటి బాధ లేకుండా చేసేస్తున్నారు ఉషా గారు మనకి. ఏమని చెప్తున్నారు? ఎంత తప్పులు చేస్తే మీరు అంత బాగా వృద్ధి చెందుతున్నారని గుర్తు చేసుకోండి అని చెప్తున్నారు. ఎందుకంటే ఆ తప్పుల నుంచే మనందరం నేర్చుకుంటాము. కాబట్టి ఆ తప్పులు చేశామని చెప్పేసి నిరుత్సాహపడకుండా, ఆ తప్పుల నుంచే మనం ఎంతో ఎదుగుతున్నాము, ఎంతో నేర్చుకుంటున్నాము అనేటువంటి ఆసక్తిని మీరెప్పుడు గూడా ఈ యొక్క జ్ఞానంతో ముందుకు వెళ్ళండి అని చెప్తున్నాననమాట. ప్రతీదీ కూడా జీవితం అంటే అలా ఉండాలి, ఇలా ఉండాలి అని జీవితాన్ని ఎలా జీవించాలి, దాన్ని ఇలాగా ఉండాలి అనేటువంటి మీరు పెట్టుకోకండి. ఎందుకంటే ఒక్కొక్క ఈ విశ్వంలో ప్రతి ఒక్కరి జీవితం గూడా ఎవరితో కంపేర్ చేసుకోవడానికి లేదు. ఒక చంద్రుడు ఉన్నాడంటే గనక ఆయన రాత్రులే వెలుగుతూ ఉంటాడు. ఆయనలాగా మనం ఉండాలంటే ఎట్లాగా? ఆయన తత్వం అది. ఆయన అలాగే ఉంటాడాయన. ఆ! మరి అలాగే ఒక ఆహ్, సో, ఈ విశ్వంలో ఏ ఒక్క 2 జీవితాలు గూడా ఎప్పుడు గూడా ఒకలాగా ఉండవు. ఏ ఒక్కరి జీవితంతో నేను అలాగా ఉండాలి, ఈ క్రమశిక్షణగా ఉండాలి, ఇలాగే ఫాలో అవ్వాలి, ఇలాగే రూల్స్, రెగ్యులేషన్స్
మీకు ఎలాగనిపిస్తే మీరు దాన్ని హ్యాపీగా ఎంజాయ్ చేయడం అనేది జీవితం. అంతేగాని ఆళ్ళలాగా ఉండాలి, ఈ క్రమశిక్షణలో ఉండాలి, ఎప్పుడు కంపేర్ చేసుకుంటూ అలా ఉండకండి. ఆ! కాబట్టి మీకు ఎలాగ అనిపిస్తే అలాగా ప్రతి దాంట్లో కూడా హ్యాపీగా, ఆనందంగా ఉండడమే మీరు నేర్చుకోండి. ఇంకా ఏం చెప్తున్నారంటే, మనమట ఆహ్, చిన్నప్పుడు చిన్నప్పుడు మనము ఆడుకునే టైంలో బొమ్మలతోనూ, వాటితోనూ, వీటితోనూ ఆడుకుంటూ ఉంటాం కదా! అలాగే మనకి ఒక ఒకానొక ఆత్మస్థితికి అంటే ఒకానొక ఎదిగిన స్థితికి వెళ్ళే కొద్దీ ఏమవుతుందంటేనట, ఈ యొక్క మనలో మనం ఇప్పుడు ఉన్నటువంటి ఈ బంధాలు ఇవన్నీ గూడా అలాగే అనిపిస్తూ ఉంటాయని చెప్తున్నారు. ఇక అంటే మన యొక్క స్థితి పెరిగే కొలది అవన్నీ గూడా అన్నీ ఆహ్, ఆ బంధాలు అవన్నీ గూడా ఆహ్, అర్థమవుతూ ఉంటాయి. అన్నీ క్లియర్‌గా దాన్ని దాటుకొని మనం వెళ్ళగలుగుతాము అని చెప్తున్నారు. కాబట్టి మీరు ఎక్కడ, ఎప్పుడు, ఎలా ఉన్నా సరే ప్రతి దాని పట్ల, ప్రతి బంధం పట్ల ప్రేమించడం నేర్చుకోండి. మీరు మరీ బిజీగా ఉండకుండా అప్పుడప్పుడు సెలవు ప్రకటించుకొని మీతో మీరు ఉండడం నేర్చుకోండి. ఆ! మనం అసలు మనతో ఉండడానికి ఎప్పుడన్నా మనం సెలవులు పెడతామా? ఎప్పుడన్నా అస్సలు పెట్టం. ఏదన్నా ఊరెళ్ళాలో, లేకపోతే ఏది పెళ్ళికో, అది ఈరోజు నేను ఏమీ చేయకుండా నాతో నేను ఉండాలి అని అప్పుడప్పుడు రిలాక్స్ అవ్వండి అని చెప్తున్నారు. ఏమీ చేయకుండా చక్కగా ఇది స్పెషల్‌గా లేడీసు, జాబ్ హోల్డర్సు పాపం ఎప్పుడు అసలు టైమే ఉండదు. ఉదయం లేచిన కాడ నుంచి ఇంట్లో పిల్లలకి, వాళ్ళకి, వీళ్ళకి వంటలు చేసి, పరిగెత్తుకొని, మళ్ళా ఆఫీస్‌కెళ్ళి, మళ్ళా వచ్చి, మళ్ళా నైట్ అంతా కుకింగ్ చేసుకొని, అసలు 5 నిమిషాలు ఖాళీ లేకుండా ఎప్పుడన్నా ఒకరోజు సెలవొచ్చిందంటే అది ఎందుకు పెడతారంటే, ఏదో పాపం ఎక్కడికో వాళ్ళ చుట్టాలు ఏదో కంపల్సరీ ఫంక్షన్ ఉంది వెళ్ళాలి. లేకపోతే ఏదో చుట్టాలొచ్చారు వాళ్ళతో పాటు ఇంట్లో ఉండాలి. వాళ్ళకేదైనా స్పెసిఫిక్‌గా పనుంటేనే సెలవులు పెడతారు. కానీ వాళ్ళ కోసం వాళ్ళు ఎప్పుడు అబ్బా! ఈరోజు నేను ఏ పని చేయనబ్బా! కొంచేపు ప్రశాంతంగా, హాయిగా ఉందా అని ఎప్పుడన్నా సెలవులు పెడతారా? పెట్టరు. ఓహో! పెట్టమంటున్నారు. పెట్టండి. చక్కగా ఎప్పుడు జీవితం అలా పరిగెత్తకండి. అప్పుడప్పుడు కొంచెం సెలవులు తీసుకోండి. దాని మూలాన మీలో ఒక కొత్త చక్కటి ఉత్తేజం మీలో కలుగుతాయి. కాబట్టి అందరూ గూడా చక్కగా ఎప్పుడన్నా మరీ బాగా విసిగిపోయారంటే గనక చక్కగా సెలవు పెట్టి రిలాక్స్ అయ్యి ఇంట్లో హాయిగా కొన్ని రోజులు కొంచేపు ఉండండి అని చెప్తున్నారు. ఓకే. కాబట్టి మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి అంటున్నారు. బాగా మీరు ప్రేమించుకోవడం అనేది ఒక అతి గొప్పదైన కళ. సో, మీరు ప్రేమించినప్పుడే మీలో ఎప్పుడైతే ఎవరైతే ఎక్కువ ధ్యానం చేస్తారో, వాళ్ళల్లో ఎక్కువ ఆ ప్రేమించే తత్వం అనేది పెరుగుతుందని చెప్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. అప్పుడే వాళ్ళు ఇతరులను బాగా అర్థం చేసుకోగలుగుతారు. కారుణ్యాన్ని కలిగి ఉంటారు. ఆహ్, ఉన్నది ఉన్నట్లుగా స్వీకరించగలుగుతారు. కాబట్టి మీరు ధ్యానం చేయడమే మీరు చేయగలిగినప్పుడు, ధ్యానం చేసినప్పుడు మిమ్మల్ని మీరు అసలైన ప్రేమించుకోవడం అంటే మనం కూర్చొని కొంచేపు మనం హాయిగా ప్రశాంతంగా కూర్చోవడమే మనకి మనం ప్రేమించుకున్నట్లు అని చెప్తున్నారు. కాబట్టి ఈ యొక్క గొడవలు ఇవన్నీ గూడా ఎందుకు వస్తున్నాయి ఇప్పుడు రోజుల్లో కుటుంబంలో కానివ్వండి, ఆఫీసుల్లో కానివ్వండి, బిజినెసుల్లో కానివ్వండి, ఎందుకు వస్తున్నాయి అంటే గనక ఒక్క నిమిషం ఫ్రెండ్స్. సో, అప్పుడప్పుడు చక్కగా విశ్రాంతి తీసుకోండి. చక్కగా ధ్యానంలో ఉండండి. ఆ ధ్యానంలో ఉన్నప్పుడు మన చక్కటి ప్రశాంతత అనేది గూడా మనకి కలుగుతుంది. ఏకాంతంలో మీరు పూర్ణ సంతోషంగా ఉన్నప్పుడు మీకసలు వేరే వ్యక్తి అవసరం లేదు అంటున్నారు మై డియర్ ఫ్రెండ్స్. చూడండి అసలు ప్రేమ అంటే ఏమని చెప్తున్నారంటే, ఎప్పుడైతే మీకు వేరొక వ్యక్తి అవసరం లేనప్పుడు మీరు ప్రేమకు సమర్థులు. చూడండి. ఇతరులే మీకు అవసరమైతే వారు మీ దగ్గర మిమ్మల్ని ఉపయోగించుకోగలుగుతారు. మిమ్మల్ని ఆధీనం చేసుకోగలుగుతారు కానీ ప్రేమించలేరు. సో, చూడండి మనము మనతో ఉండడం అంటే ధ్యానంలో ఉండడం. అదే అసలైనటువంటి ప్రేమని ఎంత అద్భుతంగా చెప్తున్నారో చూడండి మరి. కాబట్టి ఆహ్, ఆహ్, మనల్ని మనం ప్రేమించుకోవడం అంటే మనతో మనం ఉండడం. కాబట్టి మీరు ధ్యానించకపోతే గనక మీరు ప్రేమించలేరు. మీరు ధ్యానించకపోతే మీరు ప్రేమించలేరు. ఈ జగత్తులో అత్యున్నతమైనటువంటిది, సుందరమైనది ప్రేమ. దీన్ని తెలుసుకున్నప్పుడు ఇక మీకు ఏది గూడా
నరకముగా కానీ, కురూపంగా కానీ ఎప్పుడూ కూడా కనిపించదు. చూసారా? మనకి ఈ ఈ యొక్క జీవితంలో మనకి ఏదైనా కురూప కురూపిగా గానీ, లేకపోతే ఇది నరకంగా గానీ అనిపిస్తుంది అంటే గూడా దానికి కారణం ఏమిటి అంటే, మన లోపల ప్రేమ లేకపోవడం. మన లోపల మనకి ప్రేమ మనము ప్రేమకి వేరొక వ్యక్తి అవసరం లేదంటున్నారు చూడండి మై డియర్ ఫ్రెండ్స్. మనతో మనము ఏకాంతముగా మీరు సంతోషంగా, పూర్ణ సంతోషంగా మరి ఉండగలిగినప్పుడే అసలదే మీకు ప్రేమకు మీరు సమర్థులు అని గూడా చెప్తున్నారు. కాబట్టి ఆహ్, ఫస్ట్ ఎవరైతే ధ్యానం మై డియర్ ఫ్రెండ్స్ ప్రతిరోజు అందుకనే ధ్యానం చేయాలి. ధ్యానం వల్ల మనలో ఆ శక్తి పెరగడం వల్ల మన యొక్క అవగాహన శక్తి, అర్థం చేసుకునే శక్తి, అందరిని గూడా చక్కగా ప్రేమగా, కరుణగతో చూసేటువంటి శక్తి పెరుగుతాయని మరి మహానుభావులందరూ చెప్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. ఇంకా ప్రశాంతంగా ఉండడానికి అహంకారాన్ని కొంచెం వదిలిపెట్టండి అని చెప్తున్నారు. ఎంత అద్భుతమైన పాయింటో చూడండి మరి. మరి మీరు మనకి ఖాళీగా ఉండే సమయాల్లో మనకి 2 మార్గాలున్నాయని చెప్తున్నారు చేయడానికి. అవి ఏమిటి అంటేనంట, ఒకటి ఏంటి అంటే ధ్యానం చేయడం. ఖాళీగా ఉండే సమయాల్లో ఒకటి ఏంటంటే ధ్యానం చేయడం. అంటే మనకి ఖాళీ దొరికినప్పుడల్లా ధ్యానం చేయడం. ఇంకా రెండోది ఏంటి అంటే ఏదో ఒక పనికి మాలిన వాటిలో నిమగ్నమవ్వడం అని జెప్తున్నారు. సో, మీరు కార్తీ ఖాళీగా ఉన్నప్పుడు మీరు ధ్యానంలో ఉండడం అనేది అలవాటు చేసుకోండి. లేకపోతే ఖాళీగా ఉన్న కాడ నుంచి అదొకటి, ఇదొకటి అని పనికి మాలిన పనులు, పనికి మాలిన మాటల వల్ల మిమ్మల్ని మీరు కోల్పోకండి. చక్కగా మీకు ఖాళీ దొరికితే ధ్యానంలో కూర్చోండి అని చెప్తున్నారు. మరి ఎప్పుడైతే మరి ఆహ్, ఈ యొక్క అహంకారం కష్టాలలోనూ కలవరాల క మరి దుఃఖాలు గాని, సమస్యలు ఉన్నప్పుడట కొంచెం సేపు మన యొక్క అహాన్ని గనక కొంచెం దాన్ని పక్కన పెట్టి చూడండి. ఎంత అక్కడ మీకు ప్రేమ కనిపిస్తుంది, ఎక్కడ కరుణ అంతే కదా! ఈ ఈగోలకి, అహంకారానికి పోతేనే మనకి లేనిపోని ప్రాబ్లమ్స్ అన్నీ గూడా. మీ ఇంట్లో వాళ్ళు ఏదో అంటారు. అహా! కాదు నాదే నెగ్గాలని అహంకారానికి పోయామంటే అక్కడ మనశ్శాంతి ఎక్కడుంటుంది? కాదు ఓకే. పోతే ఓకే. అని కొంచెం మీ యొక్క ఈగోని మీరు గనక కొంచెం తగ్గి చూడండి. తగ్గి చూస్తే అక్కడ ఎంతటి ప్రేమ ఉంటుంది, ఎంతటి కరుణ ఉంటుంది, ఎంతటి ప్రశాంతత ఉంటుంది. కొంచెం మీ అహంకారాన్ని పక్కన పెట్టండి అని ఓషో గారు చక్కగా చెప్తున్నారనమాట. సో, కాబట్టి ప్రతీదీ కూడా మరి ఆహ్, ఎక్కువ కోరికలకి వెళ్ళకుండా చక్కగా ఉన్నదాంతో చక్కగా సంతృప్తిగా ఉంటూ, హ్యాపీగా జీవితాన్ని ఒక ఆ యొక్క మాధుర్యాన్ని అనుభూతి చెందుతూ జీవించడం నేర్చుకోవాలి అని మనకి ఓషో చక్కగా చెప్తున్నారు. ఇంకా మీ శరీరాంతో మీరు ఆనందించండి అని చెప్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే మీ శరీరం అనేది ఒక గొప్ప మరి ఎంత కృతజ్ఞత చెప్పినా తక్కువే అని చెప్తున్నారు. ఎందుకంటే మీ శరీరం చూడండి ఒక అది శరీరంలో అంటే అన్ని భాగాలు కూడా ఒక వాద్య బృందం వలె అవన్నీ గూడా కలిసిమెలిసి అద్భుతంగా పనిచేస్తున్నాయని చెప్తున్నారు. కళ్ళు, కాళ్ళు, చేతులు అవన్నీ గూడా ఎంతో ఒకదానితో ఒకటి ఎంతో సహకారంతో అవన్నీ గూడా పనిచేస్తున్నాయి. ఉదాహరణకి కళ్ళు తూర్పుకి వెళ్ళాలి అనుకుంటే మీ కాళ్ళేమి పడమర వైపుకి వెళ్ళవు గదా! అవి కళ్ళు అలా అనగానే కాళ్ళు ఆటోమేటిక్‌గా అటొచ్చేస్తూ ఉంటాయి. అవునా? అలాగే మీకు ఆకలేస్తుందనుకోండి, మీ నేను నోరు తెరవనని అంటుందా? అనదు గదా! సో, చూడండి మన శరీరము ఎంత అద్భుతంగా మన దేహంలో ఉన్నటువంటివన్నీ గూడా ఎంత సహకారంతో ఉన్నాయి. సో, దాని పట్ల ఎప్పుడు గూడా కృతజ్ఞతతో ఉండండి. కొంచెం మీ యొక్క అహంకారాన్ని పక్కన పెట్టి చూడండి. ఎంత ప్రేమ ఉంటుంది, ఎంత కరుణ ఉంటుంది. ఆ! మరి టైమ్ దొరికినప్పుడల్లా మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. మీరు మంచిగా దాన్ని ధ్యానం చేసుకుంటారా? లేకపోతే పనికిమాలిన మాటలతో అనవసరంగా వాటితో వేస్ట్ చేసుకోకుండా ఎప్పుడు చక్కగా ఖాళీ దొరికినప్పుడల్లా ఉండండి. చక్కగా
మీరు ఇవన్నీ కూడా తెలుసుకుంటే మీరు ఒక చక్కటి నిండైనటువంటి జీవితాన్ని మీరు అద్భుతంగా జీవించగలుగుతారు అని మన అందరిలో కూడా జీవితాన్ని ఎలా జీవించాలి అనేటువంటి కళని మనకి ఓషో గారు ఎంతో అద్భుతంగా చాలా చక్కటి శుతిమెత్తని చక్కటి పాయింట్స్‌తో మనకి ఈరోజు మరి జ్ఞానం అందించిన ఓషో గారికి మన యొక్క కృతజ్ఞతలు, మన యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ తిరిగి రేపటి స్వాధ్యాయంలో మరికొన్ని అద్భుతమైన పాయింట్స్‌తో కలుసుకుందాం. థాంక్ యూ.